ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ ద లార్డ్. తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు అన్ని సందర్భాల్లో అక్కడికి రారు. అన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు మనకి అండగా ఉండనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఉంటాయి. ఇప్పుడైతే ప్రస్తుతం ఈ కాలంలో అయితే ఆ తల్లిదండ్రులే ఒకే కడుపున పుట్టినటువంటి పిల్లల్ని సైతము హెచ్చు తగ్గులుగా చూస్తూ ఉన్నటువంటి రోజులు. ఒకళ్ళేమో ఒకలాగా, ఇంకొకళ్ళేమో ఇంకొకలాగా అట్లా చూస్తూ ఉన్నారు. ఒకప్పుడు కూడా ఉన్నది, కాకపోతే ఇంత కాదు. దేవుని వాక్యము ఏమంటుందో తెలుసా? కడుపున మోసి కని పెంచినటువంటి తల్లి మర్చిపోవచ్చు, కానీ నేను మాత్రం మిమ్మల్ని మర్చిపోను. మీరు విలువైనటువంటి వాళ్ళు. ఎంతటి విలువైనటువంటి వాళ్ళు అంటే మోసి కని పెంచినటువంటి తల్లి కంటే తండ్రి కంటే విలువైన వాళ్ళు. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును కాక. మనము ఉదయకాలం ప్రార్థన చేస్తా ఉన్నాం, ముఖం కడుక్కొని నిద్ర మబ్బుతోటి ప్రార్థన చేస్తా ఉన్నాం. అలాగనే మధ్యాహ్నం కాకముందే దబదబా వచ్చి తొందరగా పనులు చేసుకొని పరిశుద్ధ గ్రంథాన్ని ముందేసుకొని కూర్చొని వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాం. మరి కొద్ది సమయం గడిచిన తర్వాత ప్రార్థనలో ఉంటా ఉన్నాం. ఇట్లాగా దేవునితో మన సహవాసము కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన లేఖనం చెప్తా ఉంది, వాళ్ళు మర్చిపోతారేమో కానీ నేను మిమ్మల్ని మర్చిపోను. మనము ఇంత ఇదిగా ఆయనతో నడుచుకుంటూ ఉన్నాం కదా, ఆయన అస్సలే మర్చిపోడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆయన చెయ్యి విడువ అన్నటువంటి దేవుడు, ఆయన అసలే మర్చిపోడు. లేఖనం చదువుకున్న యెషయా గ్రంథము 49 అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చున వారైనా మార్చుదురు కానీ నేను నిన్ను మరువను. ఆ మొదటి లైన్లో క్వశ్చన్ మార్క్ ఉంది. మర్చిపోతారా వాళ్ళు? మర్చిపోతారా అంటే మర్చిపోరు. ఒకానొక సందర్భంలో వాళ్ళు మర్చిపోతారేమో, కానీ నేను మిమ్మల్ని మర్చిపోను. ఇంత ఇదిగా ఆయనతో మనము చేత కలిసి, ఆయనతో మనము ఏకమయ్యి ఆయన వెంబడి మనం నడుస్తూ ఉన్నాం కదా, ఆయన అసలు మర్చిపోవడం. మరిచిపోయినటువంటి దేవుడు. ఎంతగా అంటే మనం ఉన్నటువంటి ఈ స్థితి మనకి క్షేమాన్ని తెచ్చిపెడుతుంది, నెమ్మదిని అనుగ్రహిస్తుంది. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా కన్నీటితోటి ఉపవసించి ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఆ బాధకి, ఆ కష్టాలకి ఆ ప్రార్థనలో ఏమంటాడంటే, 40 సంవత్సరాలు మీ ప్రజలని సహించి వారిని పోషించును. వారికి ఆవరణము వలె, అంటే వారి చుట్టూరా ఒక ఆవరణము వలె వారిని ఆవరించి, వారిని అడవిలో క్రూర మృగాల మధ్యలో, అలాగనే మనుషులలో కూడా క్రూర మృగాలు ఉంటారుగా, వాళ్ళ మధ్యలో ఇట్లాగ చెప్పుకుంటూ పోతే అన్ని పరిస్థితుల్లో నుంచి
వాళ్ళని 40 సంవత్సరాలు సహించను అని నెహెమ్యా ప్రార్థన చేస్తాడు. 40 సంవత్సరాలు. ఇప్పుడు ఇప్పుడు పట్టుమని 10 సంవత్సరాలు కూడా సహించలేనటువంటి వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులే నిజమే చెప్తా ఉన్నా. అందరూ కాదులే, కొద్దిమంది. మొదట కూడా అంతే చెప్పుకున్న కొద్దిమంది తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు భరించాల్సినటువంటి స్థితిలో ఉండి భరించకపోగా ఒకళ్ళనేమో అంత ఎత్తున కూర్చోబెడితే ఇంకొకళ్ళనేమో కింద కూడా కాదు, కింద అనుకుంటారేమో, అందుకే చెప్తా ఉన్నా, కింద కూడా కాదు, అసలు ఇంకొకళ్ళు లేరు అనేట్లుగా ఉన్నారు. నిజం చెప్తున్నా, అనేట్లుగా ఉన్నారు. మనకు ఒక్కళ్ళే ఉన్నది, ఆ ఒక్కళ్ళను కూడా పైన కూర్చోబెడదాం, నెత్తి మీద కాదు, పైన. అంటే అంత ప్రేమగా అంత ముద్దుగా చూసుకుంటా ఉన్నారు. మరి ఇంకొకళ్ళు కింద ఉన్నారు అనుకుంటే పొరపాటు. అది మీ పొరపాటు. కింద కూడా కాదు, కన్ను చూపు మేరలో ఎక్కడా ఉండరు. అంటే ఇంకొకరిని లేరు అన్నట్లుగా ఉంచుకొని ఆ ఒక్కళ్ళని అంతెత్తున కూర్చోబెడతా ఉన్నారు. నిజమే చెప్పిన, కావాలంటే మీరు పరిశీలన చేస్తే కనపడతారు. ఇట్లాగ తల తిప్పినంబడే కనపడరు, పరిశీలన చేస్తే కనపడతారు. అట్లా ఉన్నాయి. ప్రభు చెప్తా ఉన్నాడు, గతించినటువంటి 1000 సంవత్సరాల కిందట ప్రవక్తతోటి సెలవిస్తా ఉన్నాడు. యెషయా వాళ్ళైనా మర్చిపోతారేమో కానీ నేను మర్చిపోను. కళ్ళల్లో నిద్ర పక్కకు పెట్టి, జీవితంలో కోరికల్ని పక్కకు పెట్టి, ఆయన తండ్రి, ఈయన తండ్రి దేవుడు అని నా మీద ప్రాణాన్ని నిలుపుకున్నారు చూడు, వీళ్ళని మర్చిపోను. మిమ్మల్ని మర్చిపోను అని దేవుడు చెప్తా ఉన్నాడు. మీకు దేవుడు సెలవిస్తా ఉన్నాడు, మిమ్మల్ని నేను మర్చిపోను. ఎందుకంటే ఆయన వాత్సల్యత అంతటిది. ఆయన మనుషుణ్ణి మట్టి తీసుకొని రూపించినప్పుడు ఆయన జీవవాయువుని ఆ మనుషుని నాసిక రంధ్రంలో ఊదినప్పుడు ఆ మనుషుని యొక్క అంతం వరకు ఆయన దగ్గరుండి చూసుకుంటా ఉన్నాడు. కడుపున పుట్టినటువంటి పిల్లల్ని కూడా తీసి విసిరు కొట్టేటువంటి రోజుల్లో ఆయన సెలవిస్తా ఉన్నాడు. ఆయన వాక్యము సెలవిస్తా ఉంది. వాళ్ళైనా మరుస్తారేమో కానీ నేను మిమ్మల్ని మర్చిపోను. మీ అందున్నటువంటి దేవుడు ఆకాశమందున్నటువంటి కృప చూపగలిగినటువంటి తండ్రి దేవుడు. ఆయనే తల్లి, ఆయనే తండ్రి, ఆయనే సమస్తం. ఇంతటి సమస్తమైనటువంటి దేవుని యొక్క చేతి నీడలో మీరుంటా ఉన్నారు. ఇంతటి కృప చూపించేటువంటి దేవుని యొక్క అండదండల మధ్యలో మీరేమైతా ఉన్నారంటే నడిపించబడతా ఉన్నారు. ఈ దేవునిని ఈ ఉపవాసాలతోటి, ఇదే విశ్వాసముతోటి, ఇదే ఆయన కనికరము మన మీద ఉండగా ఆయనతో నడుచుకుంటూ పోదాం, ఆయనతో నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఆయన మన అవసరానికి తగ్గట్లుగా వెతుక్కుంటూ మన ఇంటికి వస్తాడు, వెతుక్కుంటూ మన జీవితాల్లో నిలబడతాడు. అండగా ఉన్నా అని చెప్పి మనకి సహకారి అవుతాడు, మనకి సహకరిస్తాడు. ఆయన తండ్రి కదా, మరి మన అవసరాలన్నిటిలో కూడా తోడయ్యి ఉంటాడు. మిగిలినటువంటి పేర్లు పెట్టుకొని ఉంటారు. ఆ పేర్లు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు ఎంత బాగా చూసినా సరే అన్ని సందర్భాల్లో అక్కడికైతే రారు. మన అవసరాల్లో మనకు అండగా అయితే ఉండరు. అది సత్యం. అన్ని సందర్భాల్లో అయితే ఉండరు. కానీ ఈ సత్యమై ఉన్నటువంటి దేవుని వాక్యము తండ్రి వలె మనల్ని ఆదరిస్తా ఆయన కనుచూపు మేరలో, అక్కడెక్కడ కనపడకుండా కాదు, ఆయన కనుచూపు మేరలో
ఏం చేస్తాడంటే నిలుపుకొని మనకి తోడుగా ఉంటాడు. ఈరోజు దేవుని వాగ్దానము సెలవిస్తా ఉన్నది. ఆయన పవిత్రమైనటువంటి దేవుని వాక్య ధ్యానం ఏమన్నది ఈ రోజున మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నువ్వు స్తోత్రార్హుడవు. మనము ఆయనకి ఎల్లప్పుడూ కూడా స్తుతి చెల్లించేటువంటి వారముగా ఉండాలి. ఎందుకంటే ఆయన మన అన్ని పరిస్థితుల్లో, అన్ని సందర్భాల్లో ఉండాల్సినటువంటి వారి కంటే ఎక్కువగా మనకి అండగా ఉంటా ఉన్నాడు. ఆయన తండ్రిగా ఉండి మన జీవితాలలో ఉన్నటువంటి ప్రతి అండగా ఉండాల్సినటువంటి సమయంలో అండగా ఉండి మనకి దారి చూపించే దేవుడు, మనకు దారి చూపించే దేవుడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాల్లో కొన్ని ఈ మాట చెప్పినటువంటి దైవజనుడి జీవితంలో జరిగినాయి. దావీదు జీవితంలో మనం చెప్పుకున్న కొన్ని విషయాలు ఆ మనుషుడు అనుభవించి ఉన్నాడు. వివక్షను పొందుకున్నాడు. ఇంట్లోనే వివక్షను పొందుకున్నాడు. అందుకే ఆయన దేవునితోటి మనపూర్వకంగా చెప్పుకుంటా ఉన్నాడు, నువ్వు మాకు తండ్రిగా ఉన్నటువంటి దేవుడు, తండ్రిగా ఉన్న దేవుడు, నిరంతరము కూడా స్తోత్రించుటకు అర్హుడవు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆయన నామమునకు స్తుతి చెల్లించుటకు ఆయన అర్హుడు. అన్ని సందర్భాల్లో, అన్ని విషయాలలో అండగా ఉండి మన మార్గము ఏమై ఉన్నదో మనకు తెలియజేసి స్థిరపరచగలిగిన దేవుడు, అన్ని పరిస్థితుల్లో సమాధానాన్ని ఇవ్వగలిగిన దేవుడు. ఆ గొప్ప దేవుడు మనకి తోడై ఉండి సెలవిస్తా ఉన్నాడు. వారి ఆలోచనలో, వారి విషయాలు మీకు అక్కడకు రావు, మీకు అవసరానికి ఉండవు. కాబట్టి అవసరానికి అండగా ఉండేటువంటి దేవుణ్ణి మన హృదయంలో నిలుపుకుందాం. ఇప్పటి వరకు నిలుపుకొనే ఉన్నాం. ఇక మీదట మరికొంచెం విశ్వాసంలో స్థిరపడి ఆయనతో నడుద్దాం. ఎందుకంటే మనకు తండ్రిగా ఉండి అన్ని సందర్భాల్లో, ఏ సమయం అయినా, ఎనీ టైం అంటారు కదా, ఏ సమయం అయినా అన్ని విషయాల్లో మనకు అండగా ఉంటాడు. మిగిలినటువంటి వారు అన్ని విషయాల్లో ఉండరు. కావాలంటే జీవితాన్ని ఒకసారి రివైండ్ వెనక్కి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఈయన మాత్రమే శాశ్వత కాలము సహించగలిగిన దేవుడు, అండగా ఉండగలిగిన దేవుడు. ఆమేన్. ఆ తండ్రి దేవునికి అలాగ ప్రార్థించుకుందాం. కృపగలిగిన తండ్రి, ఈ పరిశుద్ధ పాదముల చెంత మనవి చేసుకొని చూడగా ఈ ఉపవాస వాక్యమును తండ్రి నీరు కట్టి ఫలింపచేయమని, ఈ పవిత్రమగినటువంటి పరిశుద్ధత యందు నిలకడగా ఉండి మీతో పరిపూర్ణుడ అనుదినము కూడా నడుచుచు ఉన్న నిబిడలకు మీ పరలోకపు ఆత్మని సమృద్ధిగా అనుగ్రహించి వారికి అక్కరగా ఉన్నవేవో, వారి జీవితాలలో అవసరాలు ఏమై ఉన్నవో నీవు తండ్రివి కనుక సమస్తమును గుర్తించి వారి పక్షముగా నిలిచి అన్ని సందర్భాల్లో లోకము విడిచిపెట్టేటువంటి సమయము కొన్ని సందర్భాల్లో, కానీ నువ్వు అన్ని సందర్భాల్లో అండగా ఉండేటువంటి తండ్రి దేవుడవు కనుకనే నీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, ఈ ఉపవాస విన్నపాలను పరిచర్య పక్షముగా ఆశీర్వాదకరంగా మార్చమని, ఈ పరిచర్యకి ఈ స్థలమును మీ పేరట స్థిరపరచమని మరొక మారు పరలోకపు తండ్రి ఈ విన్నపాలన్నిటినీ మీ కృపలో దీవెనకరంగా మార్చి సమస్త ఘనతను మీకు చెల్లించి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.